Open bathroom with TG. TG. We don't have any branches. మళ్ళీ వచ్చేసాము, బస్సు మళ్ళీ ఆగింది. చాలాసేపు తర్వాత ఆగింది. సో దానివల్ల చాలా మందికి చాలా బ్యాక్డప్ ఉంటుంది అని అనుకున్నాం. అవును. మొత్తం సామాన్ తెచ్చుకొని ఇక్కడ సర్దిన తర్వాత సెటప్ చేసిన తర్వాత తీరా చూస్తే అంత ఎక్కువ లేవు. యా, బర్కుళ్ళు ఎక్కువ లేవు. సో ఇట్స్ గోయింగ్ టు బి షార్ట్ అండ్ స్వీట్, విచ్ ఇస్ సినానిమస్ టు అవర్ స్టాక్ మార్కెట్. యా, క్రాష్ అవుతుంది. ఏమైనా రాస్తలేరు ఎవరు, అన్ఫాలో చేసిన. సో ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ బాత్రూమ్ స్టాప్. యా, ఇట్స్ జస్ట్ సుసు బ్రేక్ అంతే. సో వెళ్ళిపోదాము. మొదలుగా మనకి ఇన్స్టాగ్రామ్ లో రాసింది మురళీధర్ కే. మురళీధర్, హౌ ఆర్ యు రా? బాగున్నారా? సో మురళీధర్ ఏం రాస్తున్నాడంటే, కంపేరింగ్ జంధ్యాల గారు విత్ ఆర్జీవి ఇస్ ఎ క్రైమ్. అవునా? అండ్ ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ ఇట్. రూల్సా? RGV is a failure after initial few movies and was on a downward trajectory ever since. Acha. As mentioned in your own review, Jandhyala gave everyone a car as a gift after the hit. RGV does not even pay his actors money and gets... This is getting personal. And gets work done for free. Samaptam. Okay, first of all, Murlidhar, నువ్వు ఎప్పుడైనా పనిచేసినావు ఆర్జీవీకి? ఇది కొంచెం ఇన్సైడ్ నాలెడ్జ్ తో వస్తున్నట్టు ఉంది. ఇట్స్ సౌండింగ్ వెరీ పర్సనల్. నేను బాకీ ఉన్నాడా ఆర్జీవీ నీకు? మాకు రాసి చెప్పు. యా ప్లీజ్. యా, అండ్ దీనికి బ్రూట్ నా దగ్గర ఒక లాంగ్ డ్రాన్ అవుట్ రెస్పాన్స్ ఉంది. సో దాంట్లో వెళ్ళే ముందు యూ వాంట్ టు రెస్పాండ్ టు దిస్? అంటే మురళీధర్ పార్ట్లీ అగ్రీరా. We agree to the part where RGV is ఒక downward trend ఉంది అని. Yeah, that I'll agree, yeah. But that doesn't take away the brilliance that he showed in the initial movies. Actually, initial movies అంటే ఏదో ఒకటి రెండు కాదు. There's a long list of movies. That's what I wanted to get into. Yeah, there's a long list of movies where ఏదో ఒకటి కొత్తదనం తెచ్చిండు. అండ్ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, ఇట్స్ నాట్ లైక్ అన్ యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్ యాక్చువల్లీ. ఎందుకు అంటే జంధ్యాల ఈజ్ ఆల్సో ఎ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. అండ్ లేటర్ ఆన్ నేను విన్న విషయం ఏంటంటే జంధ్యాల యూస్ టు లైక్ హ్యావ్ అ బంచ్ ఆఫ్ రైటర్స్ అండ్ హీ వుడ్ పిక్. So he became like a true director later on. So he didn't write a lot, but he picked the best of all the stories and put them together. Curated, sort of. Yeah. Okay. So ఆ రకంగా చూస్తే it is not like an apples to apples comparison. But having said that కూడా you can't take away what RGV gave to the industry. ఎందుకంటే చాలా ట్రెండ్ స్టార్ట్ చేసిండు. హీ గేవ్ ఒక ఫోమో లాగా తెప్పించిండు మొత్తం ఆ టైంలో ఇన్ ఎర్లీ 90s అప్ టిల్ ఎర్లీ 2000s. ఫోమో తెప్పించిండు అండ్ 2 different ఇండస్ట్రీస్, రైట్? ఉట్టి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, హీ వెంట్ అండ్ యాక్చువల్లీ ఛాలెంజ్ హిందీ ఇండస్ట్రీ ఆల్సో. అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేసిండు. సో కంపేర్ చేయొద్దను, ఓకే, ఎస్, అగ్రీడ్. బట్ మరి డూ యూ థింక్ హీ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ స్క్రూటినీ? అండ్ సెకండ్ పార్ట్ కి వస్తే, అండ్ ఈ పాయింట్స్ పైన చెప్తావా? I'll just go on a rant. ఎవరికి? మురళీధర్ ఈ ఒపీనియన్ మీద. మురళీధర్, నాట్ మురళీధర్ కే, బట్ హిస్ ఒపీనియన్. అదే మురళీధర్ అనవసరంగా రాసినాం అనుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే షేరింగ్ సక్సెస్ అనేది ఒక పర్సనల్ చాయిస్ అంట నేను. ఇట్స్ నాట్ నెసెసరీ దే షేర్ ద సక్సెస్. ఎందుకు అని అంటే ఒక డైరెక్ట్ ఇప్పుడు జంధ్యాల గారు కార్లు ఇచ్చారు అదన్నా అనేది దట్ ఈస్ హిస్ ఇండివిజువల్ పర్సనాలిటీ. అండ్ అది కూడా నాకు డౌట్ ఏంటంటే తను ఇచ్చాడా లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారు? ఎగ్జాక్ట్లీ ద పాయింట్ ఈస్ ఇచ్చే అవసరం ఉందేనా? వర్ ద యాక్టర్స్ ఎక్స్పెక్ట్? ఇట్స్ ఐసింగ్ ఆన్ ద కేక్ కదా. ఇట్స్ లైక్ ఎ రిలేషన్షిప్ బిల్డర్. ఇప్పుడు నాకు నేను ఖతర్నాక్ పర్ఫామ్ చేసిన అనుకో, ఇట్ ఈస్ లైక్ సేయింగ్ నా మేనేజర్, నాకు ప్రమోషన్ వచ్చింది, నా మేనేజర్ కూడా ప్రమోషన్ వచ్చింది, కానీ మా మేనేజర్ ఏం చేసిండంటే ఆయనకు వచ్చిన ప్రమోషన్ పైసల్లో, అప్రైజల్లో ఆ పైసలు కూడా నాకు ఇచ్చిండు కొంచెం. He doesn't have to do it చెప్పాలంటే. సో దట్ ఈస్ వన్. అండ్ సెకండ్, ఇంకో రకంగా చూస్తే కనుక ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ దట్ ద యాక్టర్ గాట్ ఎ చాయిస్. సో అది ఒకటి మనం గమనించాలి. అండ్ నువ్వు అన్నావు ఆర్జీవీ కొంచెం మంది యాక్టర్స్ కూడా పే చేయలేదు అని. ఐ వాంట్ టు నో వాట్ ద యాక్టర్స్ డిడ్. ఐ వాంట్ టు హియర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ బిఫోర్ ఐ జంప్ టు దట్ కంక్లూజన్. ఎందుకంటే బికాస్ పేమెంట్ అనేది ప్రొడక్షన్ నుంచి రావాలి కానీ డైరెక్టర్ not from the director. Exactly.
డైరెక్టర్ మనం అడుగుతాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ డోంట్ ఈవెన్ గెట్ ద చాయిస్ ఆఫ్ యాక్టర్స్ దే వాంట్. రైట్, ఇది కూడా ఒక ఫినామినా ఉంది. అవును. సో లాట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ చాలా మనం తేలిగ్గా తీసేస్తాం అనిపించింది. వీ డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ జర్నలిజం రా మురళీధర్. వీ డూ రీసెర్చ్, వీ ట్రై టు పెయింట్ ఎ ఫెయిర్ పిక్చర్. కానీ వీ టేక్ యువర్ పాయింట్, బట్ బోగస్ ఇస్ నాట్ గోయింగ్ టు టేక్ యువర్ పాయింట్. దానికే ఇప్పుడు వీడేదో చెప్పబోతున్నాడు నీకు. నో ఐ టేక్ హిస్ పాయింట్, బట్ హీల్ స్పీటింగ్ ఇట్ అవుట్. మొదలుగా థ్యాంక్స్ టు మురళీధర్ కే ఫర్ దిస్ ఫీడ్బ్యాక్ ఆర్ దిస్ మెసేజ్. ఎందుకంటే ఒపీనియన్ షేరింగ్. ఇది ఒక్క మనిషికో ముగ్గురు మనుషులకో ఉన్న ఒపీనియనే కాదు ఇది. ఇట్ ఈస్ అ పాపులర్లీ ప్రివేలింగ్ ఒపీనియన్ ఆర్జీవీ మీద, దట్ డౌన్వర్డ్ ట్రాజెక్టరీ విచ్ ఇస్ ట్రూ. అండ్ ఏం పీక్తలేడు ఈ మధ్య, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. బట్ అవసరం ఉందా ఇస్ అనదర్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ ఇస్, ఎందుకంటే ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ బ్రూట్. ఇది ఎవరికైతే అర్థం కాదో. సో టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ కదా, మేకింగ్ అ మూవీ ఇట్ సెల్ఫ్, ఎనీ మూవీ ఈజ్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్. నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. నోబడీ లాఫ్స్ ఫర్ దిస్. సినిమా తీయడమే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నోబడీ లాఫ్స్. సినిమా తీయడమే కష్టం రా అయ్యా అంటే, నీ లైఫ్ లో ఒక సక్సెస్ అయిన సినిమా తీయడం అనేది ఇంకా కష్టం. కరెక్ట్. ఓకే, దట్ ఆర్జీవీ మేనేజ్డ్. ఎస్. సో ఒక దగ్గర సినిమా తీయడమే కష్టం రా అంటే తీశాడు, ఒకటి కంటే ఎక్కువ చాలా తీశాడు. ఒకటే సక్సెస్ చేయడం అంటే నీ లైఫ్ ఇంకా ధన్యం అనుకోవచ్చురా అంటే ఒకటే కాదు, దానికి మించి తెలుగు ఇండస్ట్రీలోనే చాలా తీశాడు. ఈ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ క్రాస్ అవ్వడమే కాకుండా హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ నంబర్ ఆఫ్ పీపుల్, ఫెలో డైరెక్టర్స్ గానీ. And nobody could replicate them. Nobody could replicate. అంటే a few people managed to replicate. ఎట్లా అంటే అనుకోకుండా ఒక రోజు is an example. But not at that success కదా. Not at that success. No, ఆ success rate తో కాదు. But still ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉండే అంటే a bunch of directors. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా ఉండే, క్రూలో ఉండే, they became directors because they got so influenced by this guy's style. He created a generation of directors. Exactly. And not just directors, actors, technicians and actors, yes. He influenced a lot of acting also. And he influenced a lot of film making. Yes. Adi important, broad ga. So ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడ దాకా పాకింది అంటే అప్ టిల్ ద నెక్స్ట్ 2 or 3 generations of film makers, including actors, అక్కడ దాకా పాకింది. ఇది చేయడం ఇంకా చాలా కష్టం. ఓకే, ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్. ఎవడు ఇదే చేద్దాము అని బయలుదేరాడు, కానీ వాడి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎంత బాగుంటే గానీ మిగతా వాళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది ఇట్స్ అ హ్యూజ్ పాయింట్. బాగుంటేనే అని కాదు, హౌ మచ్ షుడ్ ఇట్ లైక్ పాత్ బ్రేకింగ్ అంటే యూ షుడ్ బ్రేక్ స్టీరియో టైప్స్ కదా. ఇవాళ మనం వీ టాక్ అబౌట్ సందీప్ రెడ్డి, వీ టాక్ అబౌట్ వివేక్ ఆత్రేయ, ఆల్ దీస్ గైస్ మనం ఇప్పుడు అంటున్నాం ఓ దీస్ ఆర్ పాత్ బ్రేకర్స్ అది ఇది అని. బట్ ద రియాలిటీ ఈజ్ ఒక కమర్షియల్ సినిమాని యూ స్టిల్ క్యాన్ మేక్ ఇట్ లుక్ రియలిస్టిక్ అన్నది రామ్ గోపాల్ వర్మ, ఐ బిలీవ్ అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ టైమ్ సిన్స్ ఐ స్టార్టెడ్ వాచింగ్, రామ్ గోపాల్ వర్మ సెట్ దట్ ట్రెండ్. సేయింగ్ దట్ ఓకే, ఓ కమర్షియల్ సినిమా అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి అది ఇదే కాదు, ఇట్ హ్యాస్ టు బి రియలిస్టిక్. ఫైట్స్ ని రియలిస్టిక్ గా చేసిందే రామ్ గోపాల్ వర్మ, రైట్? దాని ముందర ఇదివరకు ఎగ్గిరెక్కి వెళ్తుండే ఫైట్ సీక్వెన్స్ లన్నీ. దాట్ హీ డిడ్. అన్కన్వెన్షనల్ కెమెరా యాంగిల్స్ అనేది దట్ హీ బాట్ అనిపిస్తుంది. అండ్ నాట్ గ్లోరిఫైయింగ్ ద హీరో. ఎంతైతే విలన్ గ్లోరిఫై చేస్తాడో, విలన్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఐ డోంట్ ఫైండ్ దట్ ఇంపార్టెన్స్ బీయింగ్ గివెన్ టు ద హీరో, విచ్ మేక్స్ ద హీరో బెటర్ దెన్ ద విలన్. Actually, yes. Right? Yes. So, ఇవన్నీ all these things, like there's a lot to learn. So, ఇప్పుడు దాకా నేను 3 levels ఆఫ్ డిఫికల్టీ టచ్ చేసిన. 4th లెవెల్ ఏంటంటే ఒక జానర్ కి స్టిక్ అయిందా? కాలే. ఒక బడ్జెట్ కి స్టిక్ కాలే. అండ్ సక్సెస్ అవుతున్న కొద్దీ పెద్ద పెద్ద బడ్జెట్లు, ఇంకా పెద్ద బడ్జెట్లు అట్లా కూడా పోలేదు. హీ సడన్లీ కేమ్ డౌన్ టు డూ కంప్లీట్లీ ఇండీ ఫిల్మ్. ఐస్ క్రీమ్, ఈ మన రాత్రి, ఇట్లాంటి లో బడ్జెట్ అండ్ కంప్లీట్లీ ఎవరు కూడా ఇది సక్సెస్ అవుతుంది ఆ టైంలో ప్రామిస్ చేయలేరు. ఇన్ఫాక్ట్ దే వుడ్ హావ్ సెడ్ కి డోంట్ డూ ఇట్, ఈ సినిమాలు ఇట్లాంటి సినిమాలు చేయకు, దీంతో నీ ఉన్న పేరే పోతుంది, పాడు చేసుకుంటావు, కంపల్సరీ అట్లానే అనుంటారు.
బట్ మల్టిపుల్ జానర్స్ లో చేయడము అండ్ ఆ జానర్స్ లో కూడా సక్సెస్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ డూయింగ్ ఇట్, హీ రివైవ్డ్ జానర్స్ అనిపిస్తుంది. yes హారర్ మూవీ జానర్స్ హీ రివైవ్డ్ ఇట్ విత్ బూత్. yeah ఆఫ్టర్ హౌ లాంగ్ డిడ్ వి గెట్ ఏ హారర్ మూవీ విచ్ వాస్ అ సూపర్ హిట్? yeah పీపుల్ యాక్చువల్లీ థియేటర్లకు వెళ్ళి చూస్తాము అన్న ఇది. ఐ డోంట్ రిమెంబర్ ఎ మూవీ బిఫోర్ బూత్, ఒక హారర్ మూవీ yeah ఒక అట్లీస్ట్ ఒక 10 years వరకు బూత్ కంటే ముందర వాట్ వాస్ ద హారర్ మూవీ విచ్ యాక్చువల్లీ మేడ్ పీపుల్ కమ్ టు థియేటర్స్? yeah ఇట్ ఈస్ అ రిమార్కబుల్ అచీవ్మెంట్ అంట. and so 4 levels of difficulty we crossed, multiple genres etc. the fifth level, ఫిఫ్త్ డైమెన్షన్ కి వెళ్ళింది రామగోపాల్ వర్మ. కంప్లీట్లీ వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోయిండు. అక్కడ కల్చరల్ మేకప్ వేరే. ఈ మనిషి ఏమో, ఈ క్యాండిడేట్ ఏమో విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. there's nothing more to his background. He's not even good looking. Imagine the cultural difference. Okay, నువ్వు కొంచెం తెలంగాణ టు ముంబై అన్నా జరా ఈడ ఆడ మ్యాచ్ అవుతుంది. అంతా కూడా డ్రాస్టిక్ ఈ కల్చరల్ డిఫరెన్స్ ఉండదు. బట్ విజయవాడ ప్రాపర్ కరెక్ట్ టు కంప్లీట్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ కల్చరల్ డిమాండ్స్ వేరే ఉంటాయి ఆడియన్స్ వి. కరెక్ట్. ఏది పట్టించుకోకుండా హీ వెంట్ దేర్ అండ్ హీ డిడ్ ద సేమ్ థింగ్ అగైన్. కరెక్ట్. ఆల్ ద 3-4 levels ఆఫ్ డిఫికల్టీ అక్కడ పోయి మళ్ళీ కొట్టాడు, విచ్ ఇస్ unthinkable. Okay, because you can't show me anyone else who's done something similar. Absolutely. to this. Yeah. And the other way around also. ఎవరు కూడా హిందీ ఇండస్ట్రీ నుంచి తెలుగుకో లేకపోతే వేరే ఇండస్ట్రీ, 2 different ఇండస్ట్రీస్ లో పాత్ బ్రేకింగ్ మూవీస్ చేయడము, జానర్లు సెట్ చేయడము, ద హోల్ ఈ మన రియలిస్టిక్ క్రైమ్ డ్రామా అంటామా, ఈ సత్య, డాన్, సర్కార్ అండ్ ఆల్ దోస్ మూవీస్, ఆ జానర్ లేనే లేకుండే మన దగ్గర. సో యూ కెన్ సే కొన్ని పేర్లు వస్తాయి, ప్రియదర్శన్ లాంటి డైరెక్టర్స్. బట్ హీ యూస్ టు రీమేక్ హిజ్ ఓన్ మూవీస్. అక్కడ పోయి దిస్ గై వాస్ నాట్ రీమేకింగ్ స్టఫ్, హీ వాస్ గోయింగ్ మేకింగ్ ఒరిజినల్స్. కరెక్ట్. అండ్ అక్కడ పోయి ఇదంతా చేసిన తర్వాత కూడా 5th level ఆఫ్ డిఫికల్టీ క్రాస్ అయిపోతే నౌ దేర్ ఇస్ అనదర్ లేయర్ విచ్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్. అక్కడ ఇప్పుడు సాలరీ అండ్ పే గురించి మాట్లాడారు, విచ్ ఇస్ నాట్ ఈవెన్ ద డైరెక్టర్. మురళీధర్ ఎప్పుడు పైసల గురించి మాతో మాట్లాడకు, మాకేం లేవు, విచ్ ఇస్ నాట్ ఈవెన్ ద డైరెక్టర్స్ డొమైన్. ఆ పేరోల్ అనేది. కరెక్ట్. ఈవెన్ దెన్ ఎలాంటి సినిమాలు చేశాడంటే, ఇఫ్ యూ జస్ట్ టేక్ సత్య యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ మేడ్ ద కెరియర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ డిఓపి రైట్ డౌన్ టు ద లాస్ట్ 2-bit లైక్ ఎక్స్ట్రా యాక్టర్. అందరిది కెరియర్ సెట్ చేసింది అది. కరెక్ట్. ఒక డిఫరెంట్ ట్రెజెక్టరీకి మార్చేసింది. కరెక్ట్. మనోజ్ బాజ్పాయ్ బికేమ్ అ సూపర్ స్టార్. కరెక్ట్. ఆఫ్టర్ దట్. సో వీటన్నిటిని క్వాంటిఫై చేయాలి. సతీష్ కౌశిక్ ఆబ్వియస్లీ విలన్ ఉంటాడు. మకరన్ దేశపాండే అంటే సౌరభ్ శుక్లా he was not even an actor. No, writer and theater artist. He didn't even want to act. Saurabh Shukla. Anurag Kashyap was the AD Satyala and also writer story writer. Saurabh ఇంకా అనురాగ్ వీళ్ళిద్దరు కలిసి రాశారు. రైట్. సో ఇదంతా క్వాంటిఫై చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఓకే, డోంట్ లాఫ్ మురళి. సో నేను ఎందుకు ఇదంతా లేయర్ బై లేయర్, లెవెల్ బై లెవెల్ చెప్పుకుంటూ వచ్చానంటే, చాలా మందికి యూ కంపేర్ విత్ అ నార్మల్ గాయ్ హూస్ జాయినింగ్ అ కార్పొరేట్ జాబ్, 3-4 నెలల్లో వాడి మోజంతా డౌన్ అయిపోతుంది. హీల్ కమ్ డౌన్ టు బికమింగ్ అ రెగ్యులర్ ఎంప్లాయీ. నాకు ఎంతైతే ఇస్తున్నాడో దానికి అంతే చేస్తా అన్నట్టు ఉంటాం అందరం. ఎగ్జాక్ట్లీ. అలాంటి సిచ్యువేషన్ లో వాట్ హీస్ ఏబుల్ టు మేనేజ్ అండ్ ఇన్ ద టైమ్, ఆ కాలంలో ఎంత రెస్ట్రిక్షన్ ఉండేది. ఇట్ ఈస్ నాట్ లైక్ నౌ, ఆపర్చునిటీ ఎక్కువ ఉండి అట్లా లేదు సిచ్యువేషన్. సో ఇదంతా క్వాంటిఫై చేయడము ఇది మజాక్ కాదు. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ నాట్ జస్ట్ ఫర్ మురళీధర్ కే, చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది అండ్ ట్విట్టర్ లో తిడుతుంటారు కూడా డైరెక్ట్ గా ఆర్జీవీని, ఏం చేస్తున్నారా నువ్వు, ఏం బిక్తున్నావు నువ్వు, మళ్ళీ జై సినిమాలు పీక్ అక్కర్లేదు. He can just sit in hard cup coffee and drink all he want. Because first of all, the kind of work that he has done, it is still not aged. Yes. నువ్వు ఈ క్షణ క్షణంలు, కౌన్లు, రాత్రి ఇవన్నీ ఇప్పుడు కూడా బిందాస్ గా చూడగలుగుతావు. గోవిందా గోవిందా తిరుపతికి వెళ్ళి, ఇట్ ఈస్ సచ్ ఎ టచీ టాపిక్. అది శివ అయితే లైక్ అగైన్ ఇవి ఆబ్వియస్ పాత్ బ్రేక్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, రైట్? లైక్ ఈ సినిమాలు నువ్వు ఇప్పుడు చూసినా కూడా నీకు స్టేల్ అయిపోయింది, టైం అయిపోయింది, అట్లా ఏం అనిపించదు. సో మనీ హోలీ షిట్, మనీ ఇట్ ఈస్ ఫినామినల్ అంటే ఫినామినల్. సో ఎవరిదైనా వర్క్ ఇంత ఫ్రెష్ గా ఉంటే
వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దెమ్ టు కీప్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్? పాయింట్ లేదు, చేసి పడేసిండు. ఇప్పుడు ఇదంతా అచీవ్ చేసిన తర్వాత చేయాలా లేదా అనేది షుడ్ బి లెఫ్ట్ టు ద ఇండివిజువల్. అంటే he earned it that now I'll do whatever I want to do. Exactly. Or if I even want to do. Exactly. You can't question. You can't shun. Forget about abusing him. First of all, you can't question. Exactly. What RGV is doing right now or not doing right now. Yeah, let him have fun. ఏం చేసుకుంటారు? And in fact, now I only want RGV to become a politician. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే RGV get into politics. సగం టైం జైల్లో ఉంటాడు, సగం టైం కోర్టులో ఉంటాడు. It doesn't matter. Wherever you are, I will support you. And sheer ఏదో పెద్ద ఉద్ధరించేస్తావేమో అది ఇది అని కాదు కానీ RGV was the sheer entertainment. What I can understand is he will be our Trump అంట నేను. Yeah. RGV can be our Trump. Exactly. What I can understand to some level is ఇవాళ రేపు పడే కథలు ఏవైతే సోషల్ మీడియాలో పెడతాడో అవి చూస్తే డోక్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. బట్ జీనియస్ కమ్స్ విత్ ఎ క్రాక్. అట్లా ఉంటది. బట్ చేయాల్సిందంతా చేసిండు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడంటే చేసుకొని, నీకు చూడడం నచ్చకపోతే చూడకు, అది పక్కన పెట్టే. ఐ థింక్ బిఫోర్ వి జడ్జ్ హిమ్ ఆర్ వి పాస్ ఒక కమెంట్ ఆన్ ఆర్జీవి, యూ షుడ్ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ద కంప్లీట్ పిక్చర్. సిచ్యువేషనలీ హీ మైట్ డూ సమ్ ఫనీ థింగ్స్, హీ మైట్ డూ సమ్ డమ్ థింగ్స్, హీ మైట్ సే సంథింగ్ ఆఫ్ ద కఫ్. ఇవన్నీ ఉంటాయేమో, ఎవరు చెప్పు. యా, మన దగ్గర వచ్చిన పంచాయతీ ఏంటంటే ఒక మనిషి ఇండివిజువల్ ని ఇంకా వాళ్ళ వర్క్ ని కిచిడి కలిపి క్రిటిక్ చేస్తా. అట్లా ఉండదు. నువ్వు వర్క్ ని సెపరేట్ గా క్రిటిక్ చేయి అండ్ ఆ ఇండివిజువల్ పర్సన్ హూ కేర్స్. ఇట్లా విరాట్ కోహ్లీ వీడు భజనలోకి వెళ్తుంది కాబట్టి ఆడతలేడు, లేకపోతే సమ్ క్రికెటర్ పెళ్లి ఒక స్టార్ ని, మూవీ స్టార్ ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆడతలేడు, వాడికి పార్టీ లేక. ఇట్ డస్, ఐ మీన్ హౌ ఫర్ ఆల్ యూ కేర్ వాడు పెళ్లి కాకుండా పెద్ద ప్లే బాయ్ ఉండి ఉంటాడు. సో ఐ మీన్ అదే మన కొంచెం అది చాలా స్క్యూడ్ అండ్ ఇది ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇది ఆర్జీవి లైఫ్ లో ఇంకో సినిమా తీయాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటే ముందు చేసిన సినిమాలు ఇంకా స్టేలే కాలేదు, ఇంకా ఎప్పుడు చూసినప్పుడల్లా ఫ్రెష్ గానే కనిపిస్తాయి. కరెక్ట్. సో నాకు అలాంటి అవసరమే లేదు. ఒకవేళ చేస్తాడు అంటే ఫైన్, వెల్ అండ్ గుడ్. చేసినప్పుడు చూస్తాం. కరెక్ట్. అది బూత్ లాగా ఉంటే తిడతాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే we have not compared Jandhyala with RGV. First of all, that's the important point. నేను చెప్పడం మర్చిపోయినా, సారీ. నేను కూడా చెప్పడం మర్చిపోయినా. ఎందుకంటే ఒక్క చిన్న ఆస్పెక్ట్ కంపేర్ చేసాం, వాళ్ళిద్దరిని పూర్తిగా కంపేర్ చేయలేదు ఇట్లా. ఆ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక పాత్ బ్రేకింగ్, ఒక ఫ్రెష్నెస్, ఒక ఇన్నోవేటివ్నెస్ తీసుకొచ్చారు. అంటే ఒక జంధ్యాల తీసుకొచ్చాడు, ఒక ఆర్జీవీ తీసుకొచ్చాడు. అట్లా అని చెప్పి జంధ్యాల ఏదైతే తెచ్చాడు ఆర్జీవీ కూడా అదే తెచ్చాడు అని అంటలేము. జంధ్యాల ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇలాంటి గణిత శాస్త్రం చేయలేదు. ఇది అసలు గణిత శాస్త్రంలోనే ఫిట్ కాదు. It is very difficult to compare. Jandhyala is great. I mean, obviously very vocal that we are huge fans of it, but that doesn't mean we cannot be fans of RGV. And there's a high probability that RGV himself was inspired by Jandhyala. Yeah, there can be a good chance. Jandhyala kuda chaala mandini inspire chesaru. And also RGV was a well-read guy. He was very culturally knowledgeable guy. He knew what was what, and if anything called నేను మూవీస్ అంటే నాకు ప్యాషనేట్, తెలుగు సినిమా అంటే నా ప్రాణం అంటే, he cannot miss Jandhyala. And he would have dissected Jandhyala better than anybody. Or as good as the best ones. And I don't think RGV ne వచ్చి, no matter how loosely he talks, RGV will ever, he gives credit where it's due. సో అందుకనే ఐ మీన్ వీ డిడ్ంట్ డూ దట్, మురళీధర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ కెనాట్ బి కంపేర్డ్ ఆల్సో. ఇఫ్ ఎనీబడి ఈస్ కంపేరింగ్ అవుట్ దేర్, అండ్ వి అపాలజైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆల్సో, ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్. నాకేమనిపిస్తుంది అంటే, మనం అందరం తీసుకున్న గుణపాఠం ఏముండాలంటే, జనాలని జడ్జ్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీ క్లియర్ గా ఉండాలి. కరెక్ట్, చాలా క్లియర్. కిచిడి కలపద్దు. పెద్ద తమ్ముడు ఎవడు, చిన్న తమ్ముడు ఎవడు అన్ని తెలుసుకొని ఒక ఒపీనియన్ కి రావాలి. అది. సో పర్సనల్ విషయాలని, ప్రొఫెషనల్ విషయాలని పులిహోర కలిపి మొత్తం ఒకలాగానే క్రిటిక్ చేస్తా అంటే, ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే. ఇట్స్ నాట్ ఫేర్. నువ్వు చైనీస్ ఫుడ్ అరే మన సాంబార్ లాగా లేదేంటి అనలేము మనం. ఇట్ ఈస్ లైక్ దాట్. ఇట్ ఈస్ అండ్ ఇది మనకి జబ్బు ఉన్నది, మనం ఒప్పుకోవాలి. ఈ జబ్బు మనకు ఉన్నది.
ఒకడు బాగా రైజ్ అవుతున్నాడు అంటే వీడు వాళ్ళంటోడా అంటే కాదు, వాళ్ళంటోడు కాదు. ఇట్స్ నాట్ ఎ కంపారిజన్, నీదర్ వాళ్ళు ఎవ్వరు కూడా కంపేర్ చేయరు. మరి ఆర్జీవి ఇవాళ రేపు ఏం కథలు పడుతున్నాడో సోషల్ మీడియాలో చూస్తున్నారా మీరు, దానికి ఏమంటారు అంటే మేము అంటే నేను చూస్తా, ఒకసారి చూసినా నేను, ఇది నాకు కాదురా బై, దిస్ ఇస్ నాట్ మై థింగ్ నేను చూస్తా. ఎందుకు అట్లంటే ఉపేంద్రాన్ని తిడతావా ఇప్పుడు నువ్వు? ఒక విషయం అడుగుతున్నా, ఉపేంద్ర కొన్ని మూవీల్లో మస్తు యాక్టింగ్ చేసిండు, వాడు ముందరు నేను తీశాడు ఉపేంద్ర, ఓం తీశాడు, చీ తీశాడు, ఛా తీశాడు, అందుకని చెప్పి ఉపేంద్రాన్ని తిడతావా నువ్వు? ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్. సో అఫ్ కోర్స్ ఆ సోషల్ మీడియాలో జరిగేది ఈవెన్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్. సో నేను అందుకే పట్టించుకోను, ఐ డోంట్ సీ ఆల్ దాట్ స్టఫ్. నాకు సినిమాలతో పని, చేసిన వర్క్ తో పని. అసలు ఆర్జీవి నాకు ఎట్లా తెలుసు, సినిమాల త్రూ తెలుసు అంతే. ఇక ఎనీథింగ్ బియాండ్ దట్ ఈస్ నా దూల. అరే వీడు పర్సనల్గా ఎట్లుంటాడు, వీడికి ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఏంటి, వీడి వాసన ఏంటి, వీడి సువాసన ఏంటి, ఇవన్నీ తెలుసుకునేది ఒక మన దూల అది. సో జనాలకి ఏదైతే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుందో, అరే చేయరా ఏం బిక్తున్నావు నువ్వు అసలు ఇప్పటిదాకా చేయలేదు, అది ఒకలాంటి బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్, విచ్ ఇస్ దట్ వాళ్ళకి ఉంది ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, వి వాంట్ మోర్ ఫ్రమ్ యూ అన్న ఒక ఆతృత ఉంది, విచ్ ఇస్ పాజిటివ్. బట్ ఆ ఎంటైటిల్మెంట్ ఉండడానికి ఏదో ఎక్కడో ఒక అవకాశం అయినా ఒక హైసియత్ అయినా ఉండాలి, అంటే ఒక్క అనడానికి. నీకు అవకాశం లేదు అక్కడ, అంతంత చేసి చేసిన మనిషి నువ్వు ఏ అవకాశంతో నువ్వు పోయి మళ్ళీ అంటావు అట్లా, అరే తురే ఏం బిక్తున్నావురా చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీధర్, నేను ఒక క్వశ్చన్ అడగాలి ఇంకోటి. నువ్వు క్షణక్షణం రివ్యూ విన్నావా మాది కల్ట్ క్లాసిక్స్ లో? అండ్ ఆల్సో అది చేసినాం మనం, ఏది క్షణక్షణం ఒక్కటే చేసినాం అనుకుంటా, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. చాలా ఉన్నాయి కదా యాక్చువల్లీ లిస్ట్ లో. బట్ డిడ్ యూ ఎవర్ లైక్ హిస్ వర్క్? నీకు ఇట్లా క్షణక్షణం ఇష్టమా, లేకపోతే మన మనీ ఇష్టమా, గోవింద గోవింద, శివ, ఈ మూవీస్ ఏమైనా నీకు ఇష్టమా? అసలు ఏదైనా ఇష్టమా ఆర్జీవి పని, లేకపోతే యూ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ మై టైప్? అట్లా ఉంటే దెన్ ఇట్స్ ఆల్ గుడ్, ఫేర్ అండ్ గుడ్. దెన్ అసలు ఇదంతా డిలీట్ చేయట్టు. బట్ ఎనీవేస్, మురళీధర్ కే, నీకు థ్యాంక్స్ అని చెప్పానంటే, నువ్వు ఈ ఒపీనియన్ షేర్ చేస్తున్నందువల్ల నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్జీవి మీద చూపించే వాళ్ళు, ఇంత గుడ్ లుకింగ్ వాళ్ళు, నీలాంటి వాళ్ళంటే గుడ్ లుకింగ్. సో ఈ టాపిక్ ని అడ్రస్ చేసే అవకాశం మాకు వచ్చింది, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. మేము ఎప్పుడు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, మీరు తిడతలేరు మూవీని అని. అయితే ఇదో సరేలే, ఇక ఓపెన్ బాత్రూమ్ చేద్దాం, వీటిని తిడతాం అనుకొని డిసైడ్ అయ్యాం. దట్స్ ఇట్. సో బట్ థ్యాంక్స్ సో మచ్ రాసినందుకు. నువ్వు కూడా రాసి చెప్పు మరి మేము అడిగిన క్వశ్చన్స్ కి. థ్యాంక్స్ మురళీధర్, యాజ్ ఆల్వేస్, ఫర్ రైటింగ్. అంత బానేనా? హ్యాపీ సంక్రాంతి. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. హ్యాపీ సంక్రాంతి టు యూ. నెక్స్ట్ మనకు రాసింది శ్రీకరణ్. హే శ్రీకరణ్. శ్రీకరణ్ ఏం రాస్తున్నాడు? నువ్వు శ్రీకిరణ్ ఎందుకు కాదు, విచ్ ఇస్ ద కామన్ లైక్ కాంబినేషన్. హే బోగస్ అండ్ బ్రూట్ ఇద్దరుకా, విచ్ ఇస్ పద్ధతి. యాక్చువల్లీ మీ పాడ్కాస్ట్ మంచి టైం పాస్ అయ్యింది, యాజ్ మై ఫ్లైట్ ఫ్రమ్ కాన్సస్ టు డాలస్ గాట్ డిలేడ్ బై అ థండర్ స్టార్మ్ ఫర్ 5 hours. అబ్బో బజాయించడం. ఇప్పుడు అయితే అక్కడ ఫారెస్ట్ ఫైర్ 5 hours అంటే ఒక 5 ఎపిసోడ్లు లేకపోతే 4 ఎపిసోడ్లు, 4. మీ ఎపిసోడ్స్ అన్ని డౌన్లోడ్ చేసి వినేసా. అంటే దట్ మీన్స్ 5x లో విన్నాడు. ఓకే, ఏమర్థమైంది? ఇంకా మళ్ళీ అన్ని పాడ్కాస్ట్ సెకండ్ టైం విన్నా, ఐ హ్యాడ్ లాఫ్డ్ ఫర్ అ లాట్ ఆఫ్ జోక్స్ అగైన్. గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, బోగస్. మొత్తానికి ఏ ఫ్లైట్ డిలేలో ఏదైనా ఉపయోగపడితే బాగుండు. బట్ యువర్ పాడ్కాస్ట్ రియలీ పాస్ట్ మై టైమ్. సారీ బ్రూట్, బట్ ఐ థింక్ బోగస్ స్మాల్ జోక్స్ ఆర్ వెరీ ఫనీ. ఐఎమ్ సారీ, నీకు వీడి హ్యూమర్ నచ్చుతుందంటే. ఐ థింక్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచెస్ విత్ హిమ్. ఐ డీప్లీ అపాలజైజ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సమాప్తం. హే థ్యాంక్స్ లాట్ శ్రీకరణ్ రాసిన. ఏదో హ్యూమర్ నచ్చకపోతే శ్రీకరణ్ చేస్తారు, ఇట్లుంటారు చూడండి. వినండి శ్రీకరణ. హే థ్యాంక్స్ లాట్ శ్రీకరణ్ రాసినందుకు. ఈ ఫ్లైట్ వాళ్ళు ఇంతేనా, ఇప్పుడు డిలే చేస్తూ ఉంటారు. శ్రీకరణ్, ఇదివరకు కూడా ఎవరో ఇట్లా అపాలజైజ్ చేశారు బ్రూట్ కి, మీరు అపాలజైజ్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వేనా? ఇట్ షుడ్ బి బట్ ఆబ్వియస్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బ్రూట్ ది నచ్చట్లేదు, బోగస్ ది నచ్చుతుంది అంటే దట్స్ బట్ ఆబ్వియస్. షేక్స్పియర్ అర్థం చేసుకోవాలంటే ఎంతో ఇంటెలిజెంట్. డోంట్ సే సారీ, వీడికి సారీ చెప్పడం అసలు నేను ఐ డోంట్ ఈవెన్, అసలు నాకు అంటది కూడా సారీ. బట్ ఇన్ కేస్ దట్ వాస్ అ జోక్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ ఇట్స్ దట్ యు లైక్ బోగస్. నో, దట్స్ సారీ చెప్పాను.
విషయం ఏంటంటే ఏముంటది, ఓకే ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్తావా కనీసం? నేను చెప్పేసాను ఇది వింటలే, ఇప్పుడు ఇట్లనే చేస్తాను. నువ్వు మధ్యలో మాట్లాడతావు కాబట్టి. మరి నేను చెప్తున్నా ఇక్కడ ఓ విషయం సాయికరణ్కి. శ్రీకరణ్ ఎవరు? శ్రీకరణ్కి. శ్రీకరణ్కి వినండి, మీరు అందరూ వినండి. ఇట్లా ఫ్లైట్లు ఇట్లానే డిలే చేస్తాయి బాగా, అసలు చెడ్డ వాళ్ళు, గలీజ్ వాళ్ళు వీళ్ళంతా. నువ్వు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నువ్వు చెప్పిన దాంట్లో, అండ్ అందుకనే నాకు అనిపిస్తుంది నీకు బోగస్ హ్యూమర్ చాలా నచ్చిందని. నువ్వు ఏ స్పీడ్లో విన్నావు మా ఎపిసోడ్స్? 5 hours మొత్తం ఇది ఇట్లా తగలాడుతారు నీ ఫ్యాన్స్. మొత్తం ఎపిసోడ్లు, అన్ని ఎపిసోడ్స్ ఆల్ ఎంత 150నా ఇప్పుడు మనం ఎంత 160+ ఉన్నాం. అండ్ మేము యావరేజ్గా ఒక 1.5 hours చేస్తాం. ఇక యూ డూ ద గణిత శాస్త్రం. 5 గంటల, అరే స్పెషల్ గెస్ట్ నువ్వు చేస్తుండే 5 గంటల 2 సార్లు ఎట్లా విన్నావు నువ్వు? అంటే ఫేవరెట్ బిట్స్ విని ఉంటాడు. అదే అందుకనే నీకు అట్లా అనిపించింది. నీకు ఏదైతే నీ మనసులో ఏదైతే కలయిక వచ్చిందో దానికి రూట్ కాజ్ నువ్వు అంత ఫాస్ట్ విను, అంత తీరిగా విను, అంత ఫాస్ట్గా వినకు. బట్ ఎనీవేస్ ఇది ఒక కొత్త యూస్ కేస్ వచ్చింది బ్రో. ఇప్పుడు దాకా మనం జస్ట్ కమ్యూట్ లో వింటున్నారు, ఇట్లా వింటున్నారు, అట్లా వింటున్నారు, రోడ్ పైన తల్లిదండ్రుల్ని ఇట్లా హాస్టేజ్ లాగా వినిపించడం. అండ్ బై ద వే నీకు ఒక గమనించినవో లేదో, షీ నెవర్ రోట్ అగైన్. వి ఓన్లీ హోప్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ. యా నేహా, హౌస్ ఇట్ గోయింగ్? మళ్ళీ రాయలేదు. బట్ యూ గేవ్ us a good story. చాలు. కొంతమంది వాకింగ్ లో వింటుండ్రు, దట్ టు విత్ ఆల్ క్రైమ్ అరౌండ్. అండ్ కొంతమంది కమ్యూట్ లేకపోయినా జస్ట్ పార్కింగ్ లాట్ లో. అదైతే బెస్ట్. జస్ట్ ఆ కమ్యూట్ ఫీలింగ్ రావాలని చెప్పి ఇంటి కిందకి వెళ్ళి కార్ అన్లాక్ చేసి లోపల కూర్చొని జస్ట్ గరాజ్ లో చమ్మగా ఆఫీస్ లో పంచిన్ కొట్టిన తర్వాత సీదా వచ్చి పార్కింగ్ లాట్ కి I'll just come అని చెప్పి, I'll just be back అని చెప్పేసి ఒక ThyGap పాడ్కాస్ట్ వింటూ ఒక మంచి కాఫీ తాగుతూ అసలు ఆఫీస్ టైం ఇట్లా టిక్ అవుతూ. హరీష్ ఎక్కడున్నావు నువ్వు? I miss you. ఇంకా జిమ్ లో విచ్ ఇస్ డేంజరస్. జిమ్ లో మాత్రం చేయకండి. డోంట్ లిసన్ అండ్ జిమ్. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి జిమ్ లో. అది మోటివేషన్. ఇంకా బట్ నౌ ఇట్స్ అ న్యూ వన్ బ్రో. ఇది ఏమంటారు అది? I think we should tie up with airports అంటారు నేను. కదా ఇప్పుడు ఏదైనా భూకంపం వస్తే మీ పాడ్కాస్ట్ వింటున్నా, స్టామ్ వచ్చి ఎయిర్పోర్ట్ ఆగిపోయింది, మొన్న వరదలో కొట్టుకుంటూ విని పాడ్కాస్ట్ వింటే అసలు వరదలో ఉన్నట్టే లేదు అసలు. సో ఇది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైప్ చేసుకోవాలి. ఐ థింక్ వి షుడ్ గో టు లాస్ ఏంజల్స్. డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి చెప్పాలి, ఎక్కడైనా ఇట్లా స్టామ్స్, కాలిఫోర్నియా కాలిపోతుంది. అదే లాస్ ఏంజల్స్ లోనే కదా, హాలీవుడ్ ఇస్ బర్నింగ్. సో హాలీవుడ్ వాళ్ళకి వినిపించాలి. ఎవరైనా చూడు, బై ద వే ఎవరైనా లాస్ ఏంజల్స్ లో దగ్గర అక్కడిక్కడ ఉంటే బీ కేర్ఫుల్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ సేఫ్. వెరీ అన్ఫార్చునేట్. ఇట్ లుక్స్ హారబుల్ ఇక్కడ నుంచి, అండ్ వీ హోప్ ఇట్ ఈస్ నాట్ యాజ్ హారబుల్ యాజ్ దే ఆర్ షోయింగ్ ఇన్ మీడియా. అన్ఫార్చునేట్ ఇస్ మేబీ నాట్ ద రైట్ వర్డ్ బ్రూట్, ఎందుకంటే కొంతమంది పట్టుబడ్డారు ఏమని వెలిగిస్తూ. బట్ అన్ఫార్చునేట్ ఫర్ ద పీపుల్. వాళ్ళ కోసం అన్ఫార్చునేట్ అంటలేదు, చేసిన వాళ్ళకి. వాళ్ళని ఎందుకు అన్ఫార్చునేట్ అంటే అన్ఫార్చునేట్ అంటే ఇది ఫోర్స్ ఆఫ్ నేచర్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇట్ హ్యాపెండ్, people are suffering. In fact, my very close friend, he stays in Los Angeles, and he just about evacuated before the fire thing came to his place. So it's enta joke la eskovalana gaani, it's a very scary situation. ఎంతో కష్టపడి పైసలు కూడా పెట్టుకొని ఇల్లు కొంటారు, అన్ని మాసిపోతాయి. And the whole thing, right? Fire insurance is dropped, fire accident, everything. Insurance వాళ్ళు చెక్కేశారు. It's all US is a bloody circus. Come back to India అంటే మీరు అందరూ అన్ని అమ్మేసి ఇండియాకి తీసుకురండి, ఇచ్చి ఫండ్ చేయండి మాకు ThyGap. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటుండే. మా కూలిపోయిన ఇంట్లలో పెట్టడం కంటే ఒక 5% 10% దాంట్లోకి వెళ్ళి ThyGap కి పంపిస్తే ఇట్ ఇస్ సేఫ్. ఎక్కడ పోదు మీ పైసా అస్సలు. ఒక చాయ్ కొట్టోడు తప్ప పాత ఖాతాలు అవన్నీ. బట్ ప్లీజ్ మాకు ఇఫ్ ఎనీబడి ఇస్ దేర్, బీ సేఫ్. మీ రూఫులు గట్రా మీరు పెయింట్ చేసుకోగలరు, ఆ బ్లూ కలర్ లో చేయండి. స్పెసిఫిక్ షేడ్ ఆఫ్ బ్లూ విచ్ ఇస్ వెరీ ఈకో ఫ్రెండ్లీ అంట. ఎందుకో మంటలు అంటుకోవద్దు. బట్ శ్రీకరణ్, థ్యాంక్స్ ఫర్ రైటింగ్ మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ శ్రీకరణ్. మాకు ఇంకో యూస్ కేస్ ఇచ్చినందుకు కూడా పాడ్కాస్ట్ కి థ్యాంక్స్ ఫర్ దాట్ ఆల్సో.
మా పార్ట్నర్షిప్ టీమ్ కి మేము సజెస్ట్ చేస్తాం ఇది. యా మా కాకినాడలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఇవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించాలి. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ నాట్ లిస్నింగ్ బోర్డ్. యా ఎగ్జాక్ట్లీ. సో దాట్ వాస్ శ్రీకరణ్. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం డిస్కార్డ్ కి. డిస్కార్డ్ లో మనకు రాసింది బాండ్లానా సూపర్ ఫ్యాన్. ఎస్. హే ThyGap. డిస్కార్డ్ లో ఉన్నాం రా మనం. Still, formality. Can we have awards like Filmfare? One based on popularity and another based on your opinion. Like popular and critics award categories. Samaptam. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా సూపర్ ఫ్యాన్స్ అంత సేమ్ ఆలోచిస్తున్నాం మనం. యా మీకు కొంచెం బీటీఎస్ ఇస్తాము. 2024 ఎండ్ అవుతున్నప్పుడు ఎర్లీ డిసెంబర్లో నేను బోగస్ మా బోర్డ్ తోటి కలిసి ఒక విషయం చర్చించాము. ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, కొత్తవి ఏం చేయొచ్చు ThyGapలో, మన ప్రేక్షకులని ఇంకా ఎట్లా ఎంగేజ్ చేయొచ్చు అని ఒక 4 hours డిస్కషన్ అయింది. అండ్ ఆ డిస్కషన్లో కొన్ని టాపిక్స్ వచ్చాయి. ఇప్పుడు బండ్లన్న నువ్వు చెప్తున్నట్టు అవార్డ్స్ అట్లా ఏమైనా సెగ్మెంట్ స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అది ఇది అని. ఫైనల్గా మేము అంటే ఫ్యూ ఐడియాస్ని మేము షార్ట్ లిస్ట్ చేసినాము. కానీ బోగస్ ఇంకా నేను ఏమన్నామంటే చేస్తుంది ఎక్కువ. బోగస్ ఇంకా నేను ఏమన్నామంటే బోర్డ్తో మేము చేస్తుందే ఎక్కువ, దీనిపైన ఇంకా పని ఇస్తారా, ఇవన్నీ ఏం మేము అని చెప్పి వచ్చేసినాం బోర్డ్ మీటింగ్కి వెళ్ళి. రైట్. సో బట్ ఈ పాయింట్ అయితే డిస్కస్ చేసినాం మేము వాట్ చేయాలి అని. ఇట్స్ అ బ్రిలియంట్ సజెషన్ అండ్ మేము కూడా అదే లైన్స్ లో ఆలోచిస్తుండే. అందుకనే ఈ ఫీడ్బ్యాక్ కి ఒక అవార్డ్ కూడా ఇచ్చాం. ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ ఫీడ్బ్యాక్ ఇది. ఇంటికి వచ్చిందో చూసుకో ఒకసారి, ఇంటి బయట పెట్టిపోయినాం మేము. ఐడియా డోర్ అని ఉండే జొమాటోలో. ఐడియా ఎంత బాగుండే అంటే అండ్ దాంట్లో చేయడానికి ఎంత పొటెన్షియల్ ఉండే అంటే ఏదైతే టైంలో వచ్చిందో ఈ సజెషన్ కొంచెం చాలా లేట్ అయిపోయింది. సో బాండ్లన్న సూపర్ ఫ్యాన్ బోర్డ్తో డిస్కషన్ రిజెక్టెడ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇది 22nd December కి రాసినావు, అదే ఏదో November October లో రాసుంటే ఎగ్జిక్యూట్ అయ్యేది కావచ్చు. జస్ట్ 22nd పొద్దునే మేము రిజెక్ట్ చేసినాం, దాని తర్వాత రాసినాం. సో నౌ వి హావ్ డౌట్స్ నువ్వేమైనా మా బోర్డులో ఉన్నావా అని. యా కానీ ఈ ఐడియాకి అయితే ఇట్ హ్యాస్ లెగ్స్ as they say. It has 4 legs. Yes. And తప్పకుండా ఇది రాబోయే కాలంలో ఈ ThyGap Awards అనేది far future. Yes. ThyGap Awards అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు and it will be a full-fledged special. అది మాత్రం గ్యారెంటీ. Yeah. So it's once in a year episode అది. So thanks again Bandlana super fan. Yeah, thank you so much Bandlana for your valuable suggestion. నువ్వు మంచి సజెషన్స్ ఇస్తావు సార్. బై ద వే నువ్వు ఎప్పుడైనా ట్రై చేసినావు మీ ఫ్రెండ్స్కి సజెషన్స్ చేయడంలో? ఇచ్చి చూడు ఒకసారి. నెక్స్ట్ మనకు అడగకుండానే కానీ. నెక్స్ట్ మనకు రాసింది అన్విత. హాయ్ అన్విత. సో నువ్వు ముందర రాసినావు అన్విత? రాసింది అనుకుంటా ఫ్రమ్ యూట్యూబ్. ఫ్రమ్ యూట్యూబ్. హాయ్ అన్విత. ఇప్పుడు డిస్కార్డ్ లో కూడా వచ్చినాను. అది మన ఇన్స్టాగ్రామ్ లో కూడా రాయొచ్చు కదా మాకు. దేర్ ఆల్సో. అక్కడ కూడా అరే మస్తు ఫ్రీ ఉన్నట్టు నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయడానికి అవకాశం వదలలేదు అసలు. చాలా ఫ్రీ ఉన్నట్టు అన్విత. సో అన్విత ఏం రాస్తుందంటే కెన్ వి ప్లీజ్ హ్యావ్ అ ThyGap క్లాసిక్ ఎపిసోడ్ ఆన్ ద మూవీ బంధువులొస్తున్నారు జాగ్రత్త ఫ్రమ్ 1989. I know it's another but is it a cult classic? That I'm not sure. Yeah, so Anvitha కొంచెం ఒక రైట్ అప్ మాకు లైక్ 1-on-1 లో లైక్ వై యూ థింక్ ఇట్ బిలాంగ్స్ టు ద కల్ట్ క్లాసిక్ సెగ్మెంట్ అని. అండ్ మిగతా ప్రొఫెషనల్ లిసనర్స్ కూడా మీకు కూడా ఈ సినిమా లేదు అవ్వాలి ఇది యాక్చువల్ గా క్లాసిక్ ఫర్ XYZ రీజన్స్ అంటే మాకు డిస్కార్డ్ లో అయినా కానీ డిస్కార్డ్ లోనే వచ్చి ఓట్ చేయండి. అక్కడ ఐడియాస్ అండ్ ఫీడ్బ్యాక్ అని ఒక ఛానల్ ఉంది. అందులో వచ్చి మీరు యూ కెన్ ఓట్ ఆర్ యూ కెన్ గివ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆన్ దట్. ఫ్రీగా అవ్వవు ఏవి, మీరు కొంచెం పని చేయాలి అక్కడ. సో ఏదైనా మూవీకి మంచి డిమాండ్ ఉంది అంటే తప్పకుండా వీల్ జంప్ ఆన్ ఇట్ రైట్ అవే. ఎంత ఫాస్ట్ చూస్తాం. సమ్ టైమ్స్ వి మైట్ జంప్ ఓవర్ ఇట్. ఆ ల్యాండింగ్ ఇంకా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. బట్ విల్ డెఫినెట్లీ జంప్. It's the thought that counts. Correct. Not the landing. It's the effort. And the intention. Great 2025. And the desire. It's amazing 2025. Some things don't change. For the rest of the things, you have Bandla super fans. And ThyGap subscribe. And share. Sharing shouldn't stop. So, వీటితో Anvitha, it's a great, again, thanks for suggesting.
యా అట్లీస్ట్ వీ హ్యావ్ అ నార్త్ స్టార్. ఈ సినిమా గురించి అయితే ఎవరు పేరెత్తలేదు ఇప్పటిదాకా. ఐ మీన్ బంధువులు వస్తున్నారు జాగ్రత్త అని. యా, ఇట్ కేమ్ ఇన్ దట్ ఎరా వేర్ మిస్టర్ పెళ్ళాము ఇవన్నీ వచ్చాయి చూడు, అప్పుడు వచ్చింది ఇది అరౌండ్ దట్ టైం. కానీ ఇస్ ఇట్ లైక్ వర్త్ క్లాసిక్? అది నాకు తెలియదు, డిబేటబుల్. యా అది నాకు తెలియదు నా ఉద్దేశంలో. బికాస్ April 1st విడుదలు, మన లేడీస్ టైలర్, దీస్ ఆర్ ఆల్ లైక్ మచ్ మోర్ పాపులర్. యా, ఏ మూవీకైనా డిమాండ్ ఉంటే తప్పకుండా మీరు దానికి అప్వోర్డ్ చేయండి, లేకపోతే మాకు తెలీదు ఈ పర్టికులర్ మూవీకి. ఎందుకంటే డెడ్లైన్ ఏం లేదు, మీరు 2 years తర్వాత కూడా చేయొచ్చు. వి విల్ వెయిట్. ఐడియాస్ అండ్ ఫీడ్బ్యాక్ ఛానల్లో ఇలాంటి సినిమాల పేర్లు చాలా తీసుకున్నారు, కాకపోతే దేనికి కూడా మరి అంత హాట్ డిమాండ్ ఉంది అన్నట్టు ఫీడ్బ్యాక్. కొన్ని పేర్లు చదువు, సో దట్ అవర్ ప్రొఫెషనల్ లిజనర్స్ కొంచెం ఎక్సైట్ అవుతారేమో. అరే ఇది ఉంది, అవునా ఇది సజెస్ట్ చేసిన రా, నేను వస్తున్నా డిస్కార్డ్కి అని. సో వన్ ఆఫ్ ది ఆబ్వియస్ సజెషన్స్ ఏముండే అంటే రుద్రవీణ ఉండే. వాట్? రుద్రవీణ? అవును. ఫర్ క్లాసికా? డౌటా కాదా అది? నో కమెంట్స్. మురళీధర్ రుద్రవీణ చూసినవారు. ఇంకా అది కాకుండా 7/G బృందావన్ కాలనీ మెన్షన్ ఉండే. ఓకే. ఇంకా జంబలకడి పంబ, ఆపద్ బాంధవుడు, పాతాల భైరవి, పాతాల భైరవి, మంచు పల్లిక, మంచు పల్లకి, మంచు పల్లకి. ఓకే. పెళ్ళామూరెళ్తే, యా, ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం ఇస్ ఎస్, నేనొక్కడనే. ఇలాంటి కొన్ని సజెషన్స్ వచ్చాయి ఆల్రెడీ. కాకపోతే ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్, కొన్ని ఆబ్వియస్లీ ఎవరు చెప్పలేదు. లైక్ పాత మాయా బజార్ across the country it is considered one of the best movies. కానీ దాన్ని ఎవరు సజెస్ట్ చేయలేదు, which is maybe too obvious అని సజెస్ట్ చేయలేదు. Yeah, even that. ఇంకా స్వయం కృషి. సో బేసిక్ గా ఇలాంటివి సజెస్ట్ చేశారు. పుష్పక్ చేశారు ఎవరో, which was a great suggestion. కానీ దేని వెనకాల కూడా ఓ పెద్ద హాట్ డిమాండ్ అన్నట్టు అట్లా కనబడలేదు ఫ్రమ్ ద రియాక్షన్స్. సో అందుకనే ఏది కూడా చేయడం జరగలేదు ఇప్పటిదాకా. ThyGap కి హాట్ డిమాండ్ అన్నట్టు ఎప్పుడు కనబడలేదు. అఫ్ కోర్స్ అదే ఉంది అనుకో, బట్ దట్స్ ఎ కంటిన్యూయింగ్ ప్రాబ్లం. యా, ఏదైనా చేయాలి అంటే తప్పకుండా డిస్కార్డ్ లో ఆ సెక్షన్ వాడండి, సో మాకు తెలుస్తుంది అండ్ మేము ఇమీడియట్గా డిస్కౌంట్ కి ఆ ప్రీమియం కట్టాలా లేదా అని తెలుస్తుంది. యా, ఏం వాడట్లేదు అంటే కట్టం, మేము వచ్చే 4 రూపాయలు కనీసం పోయి ఛాయ్ తాగుతాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి మీకు చెప్పుకోవడానికి, కానీ మళ్ళీ టికెట్ పైసలు వేస్ట్ అవుతుంది బస్ ఎక్కువ మీకు. వాటెడు ఇప్పుడు పని జరిగినా జరగకపోయినా ఎట్లున్నది అట్లా ఆపుకొని మళ్ళీ బస్ ఎక్కాలి అంతే. రన్నింగ్ లో పోసుకుంటారు, ఫుట్ బోర్డింగ్ చేసుకుంటూ పోయాలి. అది. సో అదండి ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం.